హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దానిలో కూడా హెల్త్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చాలా రకాలైన హెల్త్కి సంబంధించిన వీడియోస్ చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటిక్ న్యూరోపతిలో ఎలాంటి కారణాలు ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, తర్వాత వాటి వల్ల దుష్ప్రభావాలు ఏంటి, ఇది రాకుండా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి ఇవాళ టాపిక్లో తెలుసుకుందాము. అసలు న్యూరోపతి అంటే ఏంటి, దాని లక్షణాలు, తర్వాత రకాలు, ఇవన్నీ కూడా మనం ఇదే ఛానల్లో ఇంతకుముందు ఒక టాపిక్ చేశాము. ఆ టాపిక్ చూసి పార్ట్ 1 ఇది చూస్తే కనుక పార్ట్ 2 మీకు బాగా అర్థమవుతుంది. అయితే డయాబెటిక్ న్యూరోపతికి కారణం అంటూ చాలా 4 రకాల న్యూరోపతీస్ ఉంటాయి కదా. అయితే ప్రతి న్యూరోపతికి సపరేట్గా ఒక్కొక్క కారణం అంటూ ఉండదన్నమాట. అన్నింటికీ కూడా కంబైన్డ్గా కారణము ఉంటుంది. అయితే ఈ డయాబెటిక్ న్యూరోపతికి ముఖ్యమైన కారణం ఏంటంటే డయాబెటీస్ చాలా కాలంగా ఉండటం వల్ల ఈ నరాలు దెబ్బతిని అవి సిగ్నల్స్ని సరిగ్గా అందజేయలేకపోవటం ఒకటి. అంతేకాకుండా ఈ డయాబెటీస్లో చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయన్నమాట, రక్త ప్రసరణ దెబ్బతిని. తద్వారా ఏంటి, ఇవి నరాలకి సప్లై చేసే ఈ రక్తనాళాలు చిన్నవి దెబ్బతింటం వల్ల నరాలకి రక్త ప్రసారం అందక, ఆక్సిజను, ఈ పోషక పదార్థాలు అందక అలా కూడా నరాలు దెబ్బతిని న్యూరోపతి అనేది వస్తుంది. ఇలాగా న్యూరోపతి వచ్చే రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్లో అంటే, డయాబెటీస్ చాలా కాలంగా ఉండే వాళ్ళలో, తర్వాత డయాబెటీస్లో కిడ్నీ వ్యాధి ఉండి అవి విడుదల చేసే విష పదార్థాల వల్ల నరాలు దెబ్బతింటం అనేది జరుగుతుంది అనమాట. వాళ్ళకు కూడా ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ధూమపానం చేసే వాళ్ళకి, అంటే స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి కూడా ఈ డయాబెటిక్ న్యూరోపతి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ న్యూరోపతి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయంటే, షుగర్ డౌన్ అయినా తెలియకపోవటము, మనకి ఈ విధమైన ప్రక్రియ అనేది ఆటోనామిక్ న్యూరోపతిలో ఉంటుందని, దాని గురించి కూడా ఒక టాపిక్ మన ఛానల్లో ఉంది. అయితే ఇలాగా షుగర్ డౌన్ తెలియకపోవటం వల్ల ఏమవుతుందంటే మరణాలు ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంటుంది. కాళ్ళల్లో వేళలో స్పర్శ తెలియకపోవటము, ఏదైనా గుచ్చుకున్నా లేకపోతే కాలినా తెలియకపోవటము, బొబ్బలు రావటము, ఇన్ఫెక్షన్ రావటము, కాలి పుండ్లు ఏర్పడటము, ఆ పుండ్లు కూడా కొద్ది కాలంలోనే 1-2 రోజుల్లోనే బాగా ఎక్కువైపోయి గ్యాంగ్రీన్ లాంటివి రావటము, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు, ఇలాంటివన్నీ కూడా వెంటనే జరుగుతూ ఉంటాయి. ఇలా రావటం వల్ల కాలివేళ్ళు, కాలి భాగాలు ఇలాంటివన్నీ తీసివేయాల్సిన అవసరం రావటం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మూత్రకోశంలో గనక ఇలాగా నరాలు ఎఫెక్ట్ అవుతే వాళ్ళలో మాటికి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ రావటము, వాళ్ళలో యూరిన్ ఎక్కువగా నిల్వ ఉండి రెసిడ్యూల్ యూరిన్ అనేది ఉండి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావటము, తర్వాత కండరాలు పటుత్వం కోల్పోయి యూరిన్ లీక్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా దుష్ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా బీపీలో మార్పులు జరగటం వల్ల హఠాత్తుగా కూర్చొని లేచినప్పుడు కానీ పడుకొని లేచినప్పుడు కానీ బీపీ డౌన్ అయిపోవటం, తర్వాత డయాబెటీస్ గ్యాస్ట్రోపెరిసిస్ వల్ల ఎక్కువగా విరేచనాలు అవటం కానీ లేకపోతే కాన్స్టిపేషన్ మలబద్ధకంగా ఉండటం కానీ జరుగుతుంది. ఈ డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అనే టాపిక్ గురించి కూడా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో ఉంది, అది కూడా చూడగలరు. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు దాని గురించి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట దాంట్లో. ఇవి కాకుండా మగవాళ్ళలో అంగస్తంభన లోపాలు, ఆడవాళ్ళలో వెజైనల్ డ్రైనెస్, ఇలాంటివన్నీ కూడా నరాలు దెబ్బతింటం వల్ల జరుగుతుంది. అంతేకాకుండా చెమట్లు ఎక్కువగా పట్టడము, లేకపోతే చెమట్లు అసలు పట్టకుండా ఉండటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. మరి ఇలాంటి దుష్ఫలితాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, షుగర్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత సంవత్సరానికి ఒక 3 సార్లు అన్నా, కనీసం 3-4 సార్లు HbA1c అనేది చేయించుకుంటా దాన్ని 7 లోపల పెట్టుకుంటే తొందరగా ఇలాంటి దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి.
సో డైటు, ఎక్సర్సైజు ఇలాంటివన్నీ జాగ్రత్తగా చేయాలి. తర్వాత కాలి పరీక్షలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. కాళ్ళు ఎలా ఉన్నాయనేది చూసుకుంటూ ఉండాలి. కాళ్ళని చేతుల్లాగా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని తుడుచుకుంటూ ఉండాలి. కాళ్ళలో సెన్సేషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కాళ్ళకు కూడా మాయిశ్చరైజర్ అనేది రాసుకుంటూ ఉండటం, పగుళ్ళు రాకుండా చూసుకోవటము, ఈ వేళ్ల మధ్యలో మాయిశ్చరైజర్ అలాంటివి రాయకుండా అక్కడ పొడిగా ఉండేటట్లు చూసుకోవటము, గోళ్ళు సరిగ్గా కట్ చేసుకోవటము, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. తర్వాత సాక్స్లు ధరించేవాళ్ళు, బూట్లు ధరించేవాళ్ళు సాక్స్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవటము, టైట్గా ఉండే బూటులు, టైట్గా ఉండే చెప్పులు ధరించకుండా ఉండటము, కొత్త చెప్పులు అలాంటివి వేసుకున్నప్పుడు కాళ్ళు కొంచెం రెడ్గా అవటము అలాగా అవుతాయి కదా, అలా అవ్వకుండా ఏదైనా అవి వరుసుకోకుండా గీసుకోకుండా చూసుకోవటము, ఇలాంటివన్నీ చేయాలి వీళ్ళు. అయితే ఆల్రెడీ డయాబెటిక్ న్యూరోపతి వచ్చేసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది నేను పార్ట్ 3లో చెప్తానన్నమాట. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ